దక్షుడు చేసిన యజ్ఞానికి పరమేశ్వరుడిని పిలవలేదని చెప్పి సతీదేవికి కోపం వచ్చి దక్షుడి దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ దక్షుడు హేళన చేశాడంట. ఇంకా ఆ యజ్ఞంలోనే అగ్నికి ఆకృతయింది సతీదేవి. దీన్ని గ్రహించిన పరమేశ్వరుడు సతీదేవి యొక్క ఆ దేహం ఉంటుంది కదా, ఆ దేహాన్ని కాలిన దేహాన్ని తీసుకుని తాండవం చేశాడు. అలా చేసినప్పుడు సతీదేవి యొక్క బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా ప్లేసెస్లో వివిధ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో అక్కడక్కడ పడ్డాయంట. అలా పడినప్పుడు సతీదేవి యొక్క నాభి స్థానం పడిన చోటుగా కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయాన్ని చెప్తారు. అంటే శక్తి పీఠాల్లో ఒకటి ఈ కంచి కామకోటి పీఠం. అంతేకాకుండా కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. అంటే విష్ణుమూర్తి ఆలయాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలుగా 108 దివ్య దేశాలని చెప్తారు కదా, అందులో ఒక దివ్య దేశం ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి గుడిలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదైతే కామాక్షి అమ్మవారి గుడి యొక్క 4 మాడ వీధిలో ఉన్న 4 గోపురాలు, ఇంకా గుడి యొక్క కోనేరు, గుడిలో కోనేరులో ఉండే ఫౌంటైన్స్, ఇవన్నీ కూడా చూస్తున్నాము. కంచి కామకోటి పీఠం అని పిలువబడే ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలంటే కింద ఉన్న లింక్ని చెక్ చేయండి. కంప్లీట్ వీడియో ఉంది అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఆ వీడియోలో అయితే ఉంది. ఆ వీడియోని చెక్ చేయండి. ఇంకా తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి, వాటన్నిటిని చూసి తరించండి. ఇదైతే నైట్ వ్యూ ఆఫ్ కంచి కామాక్షి అమ్మవారి గుడి. ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుందో కదా, డే టైంలో చూస్తే గుడి ఇంకా బ్రహ్మాండంగా కూడా కనిపిస్తుంది. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చెక్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.